ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఏం లేదే. ఏమైందో చెప్పవే. ఏం చెప్పమంటావే? నాన్న అనారోగ్యంతో మంచం మీద పడ్డారు. నాన్నకు వచ్చే పింఛన్ సరిపోవడం లేదు. అమ్మ పనికెళ్తుంది. నేను జాబ్ చేద్దామంటే ఎక్కడ దొరకడం లేదు. దేనికే ఏడవాలా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. మన ఆనందనే గెలుస్తాడు. అప్పుడు మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఏంటి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. మనం బావున్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు. కానీ మనకు సమస్య వచ్చినప్పుడు మనతో ఉంటారు చూడు, వాళ్ళే నిజమైన మనుషులు, నిజమైన నాయకులు. ఇప్పుడు మనకు బాధలు లేవు అంటే అలాంటి నాయకులు మనతో ఉన్నారు కాబట్టే. అతని పేరే ఆనందన్న. ఆయన నీతో, నాతో, మనందరితో ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆయనతో నీ బాధలు చెప్పుకో, నీ బాధలన్నీ తీరుస్తారు. నాయకులందరూ ఎక్కడో ఉంటారే. మనలాంటి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని వెంటనే తీర్చడం కోసం ప్రజలందరికీ దగ్గరవ్వాలనే కోరికతో ఆనందన్న ఒక యాప్ని లాంచ్ చేశారు. ఆ యాప్ పేరే మీతో ఆనంద్. మనకి ఎన్ని సమస్యలొచ్చినా ఆ యాప్లో పెడితే ఆనందన్న టీం వాళ్ళు మన దగ్గరకొచ్చి ఆ సమస్యల్ని పరిష్కరిస్తారు. మీతో ఆనంద్ అన్న యాప్ మనతో ఉంటే ఆనందన్న మనతో ఉన్నట్టే. 100 సమస్యలున్నా పరిష్కారం ఒక్కటే, మీతో ఆనంద్ అనే యాప్. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవే. ఆ యాప్లన్నీ పేరుకేనే. నాయకులంతా ఇలానే చెప్తారు. ఓట్ల కోసం ఎప్పుడు ఇలానే అంటారే అందరూ. అరే అలా కాదు, ఆగవే. చెప్పేంటి? అందరి నాయకులు వేరు, మన ఆనందన్న వేరు. అందరి నాయకులు ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయో చూస్తారు. కానీ మన ఆనందన్న ఇంట్లో ఎన్ని సమస్యలున్నాయని చూస్తారు. ఆ నాయకులకి మన ఆనందన్నకి చాలా తేడా ఉంది. కన్నీటి విలువ తెలిసినవాడే కష్టాన్ని పంచుకుంటాడు. ప్రతి రైతు కన్నీటి విలువ, ప్రతి సామాన్యుడి కన్నీటి విలువ తెలిసినవాడే మన ఆనందన్న. మన కష్టాల్ని తీర్చడానికి రారా చెప్పు. నువ్వు హ్యాపీగా మీతో ఆనంద్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకో. నీకెలాంటి కష్టం వచ్చినా ఆనందన్న వస్తారు. మీతో ఆనంద్ అనే యాప్ ఉంటే మీరెప్పుడూ ఆనందంగా ఉన్నట్టే. జనంలో జనంతో, జనం కోసం ఆ ఒక్కడు అడారి ఆనంద్ కుమార్. వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. ఓట్ ఫర్ ఫ్యాన్.